హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శిరీష. ఏంది స్టార్టింగ్ కోని చూపిస్తాను అనుకుంటాను. దేవుని చేసి ఉన్నది కోని దేరా అంటే పోయి ఓగి ఇప్పుడు వచ్చిండు. మేదలు కోని చూసి భయపడుతుందిరా నాయన అంటే ఇంకా దాన్ని పట్టుకోమని ఇస్తాడు. అది ఎక్కడ పట్టుకుంటుంది? ఇక పోదాం పా అని ఏడుచుడే ఎడుతుంది. సరే ఇక పోదాం పా అని చెప్పి ఆ రోడ్ ఎక్కుతాను. ఇక ఈ కోని కోసేదాకా దాన్ని బట్టి ఉండేటట్టున్నారు వీళ్ళు. దాన్ని భయం బుడగొట్టాలని చెప్పి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఆట ఆడిపిస్తుంది. అన్న కొబ్బరికాయ తీయడానికి చూడరు ఎంత కష్టపడతాడు. ఇక మా అమ్మ వాళ్ళైతే దేవుని చేయడానికి అయితే రెడీ చేసిండ్రు. మా వాళ్ళు దేనికైనా సరే మా అమ్మమ్మనే వస్తుంది, మా అమ్మమ్మనే చేస్తుంది. మేము హోలీకి దసరాకి అయితే ఈ దేవునికి కొన్ని కోసి నైవేద్యంగా అయితే పెడతాం. ఈసారి దసరా గురువారం వచ్చిందని చెప్పి మా వాళ్ళు ముందు రోజే కోసిండ్రు. అట్లా పండుగ రోజు కుదరకపోతే ముందు రోజు ఇట్లా చేసుకోవచ్చు. మా వాళ్ళకి భక్తి కొంచెం కాదు చాలానే ఎక్కువ. ఇక మా మీద మా నాన్న కోరిదేరా అని చెప్పిన పొద్దున పోయి గప్పుడు వచ్చిండని చెప్పి ఇక మా అమ్మ ఈ కోని కట్ చేయడానికి పోతే ఇంకెప్పుడు వచ్చాడని చెప్పి అదే కట్ చేస్తాను. ఇక వీళ్ళు ఆకలి అవుతుందని చెప్పి కూర వండుతారేమో అని అనుకుంటే నేను పని అంతా చేసిన తర్వాత నువ్వేం చేస్తావు అని చెప్పి అక్కడ పోయి మా వాళ్ళు అయితే అప్పాల మీద కూర్చున్నారు. ఇక వీళ్ళు వండేటట్లేరు అని చెప్పి ఇక నేనే ఆ కూర వండుకుంటాను. ఇక ఆకలి అయితే మస్తు అవుతుంది. ఇక అప్పాలు వీళ్ళు వండేటట్టు లేరు అని చెప్పి ఇంక నేనే వండుతాను. ఇక చూడుర్రి నా కూర అయితే రెడీ అయింది. సరే మరి బాయ్, మరి మళ్ళీ పోయి అప్పాల మీద కూర్చోవాలి. ఇంతకీ మీరు అప్పాలు చేసుకున్నారు లేదా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.